పూటక కూడా మింగలేని పరిస్థితిలో ఉంది నా కోడలు. అమృత జలం ఎలా తీసుకుంటుంది సిద్ధాంతి గారు? అమృత జలం పార్వతి తాగకపోయినా తాగింది కదమ్మా. పరమేశ్వరుని దయ ఎలా ఉందో చూద్దాం. చూస్తుంటే పార్వతి నోట్లో తులసి తీర్థం పోస్తున్నట్లేదు. నీ కంటికి అలా కనిపిస్తుందా? పార్వతి నిండు నూరేళ్లు హ్యాపీగా బతుకుతుంది. మధ్యలో అర్ధాంతరంగా పోయేది నువ్వేనే. కరెక్ట్ గా చెప్పావు నీల్. పార్వతి పరిస్థితిని చూసినా ఇది వెటకారంగానే వాగుతుంది. నేనన్నదానిలో తప్పే ఉంది చెప్పండి. నోరు కూడా తెరవడం లేదు. పెదాలు విచ్చుకోని పార్వతిని గుచ్చినా నోరు తెరవదు. మీరు తనకి అమృత జలం పోసినా వృధానే అంటున్నా. ఏయ్, ఇక నువ్వు నోరు మూసుకోకపోతే ఇదే హాస్పిటల్లో పడుంటావే. చంపేస్తాను. డాక్టర్, డాక్టర్, పార్వతి కండిషన్లో ఎటువంటి మార్పు లేదా? లేదు సార్, ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది? అమ్మా, పార్వతికి డెలివరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటమ్మా. ఇంకా నెలలు కూడా పూర్తిగా నిండలేదు. ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఉమ్మనీరిపోతుంది. సెలైన్ ఎక్కించి అరగంట వరకు మేనేజ్ చేయొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే ఇబ్బంది. పరమేశ్వరా, అన్ని కష్టాలు ఒకేసారి తెచ్చిపెట్టావేంటి స్వామి? అఖిల, సార్, దీని మీద సైన్ చేయండి. ఏంటిది? ఫార్మాలిటీస్ కోసం సైన్ తీసుకుంటాం, కానీ పార్వతి విషయంలో మాత్రం రిస్క్ తీసుకుంటున్నాం సార్. రిస్కా? పెద్దబాబు, తల్లిని కాపాడుకోవాలంటే బిడ్డని వదులుకోవాలేమో తెలియని స్థితిలో ఉన్నాం. నో, అలా అలా జరగకూడదు. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. అలాగే సార్, ముందు సంతకం పెట్టండి. సార్, ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి.
పార్వతి రియాక్ట్ అవడం లేదు. కోమాలోకి వెళ్లిన పేషెంట్స్ కొందరు గతాన్ని మర్చిపోతారు. ఇప్పుడైతే డెలివరీ చేయక తప్పదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవు. అలా ఎలా చేస్తారు? పార్వతికి ఏమైనా జరిగితే? ఐష్ నువ్వు మా డెలివరీ చేయకపోతే వదిన ప్రాణాలకే ప్రమాదం. మాకు పార్వతి ప్రాణం ముఖ్యం డాక్టర్. ఆ తర్వాతే ఈ మాట చెప్పడానికి కూడా నోట మాట రావట్లేదు. సిద్ధాంతి గారు వెంట వచ్చారు. అంతా మంచి జరుగుతుందని నమ్మండి మేడం. నర్స్, మెటర్నిటీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. అమ్మా చెప్పరా చెప్పు. ఆ పార్వతి సచ్చినాదా? ఆ అఖిలాండేశ్వరి శాతకందాన్లా అట్టా సూత్త ఉండిపోయినాదా? మనం పంపించిన పూలను వాసన చూసి మత్తులోనే ఉండిపోయినాదా? చెప్పరా చెప్పు. అమ్మా అఖిలాండేశ్వరమ్మ గట్టి మనిషిలా ఉండాది. పూలతో మైకం కమ్మినా పట్టు వదలకుండా పూజలు చేసి ఆస్పత్రికి పోయుండాది. అట్టా ఎట్టా అవుతాదిరా? మైకం గమ్మలేదంటే మత్తు ఎక్కలేదా? ఆ మందిచ్చిన మల్లైని సంపే. పేనాలకి తెగించి పూజ చేస్తే దేవుడు దయ చూపుతాడు కదమ్మా. నీ అయ్యా ఏం చెప్తా ఉండవురా? దేవుడు కరుణించి ఆ పార్వతి కండ్లు తెరిస్తే నా బిడ్డకిచ్చిన మాట తప్పుతాను. అప్పుడు నేను బతుకుతానారా? ఇయ్యాలే ఆ పార్వతి సావు చూడాలా? ఆస్పత్రిలోనే పడేట్టు జై. వాళ్ళందరూ ఉంటారమ్మా. వాళ్లే దగ్గరుండి పైలోకానికి సాగనంపుతారు. అంత అదృష్టం దానికి ఉందనుకో. మోసం చేసిన ఆ పార్వతిని ఇడిసిపెట్టా. నా అల్లుడికి కిడ్నీ ఇస్తానని చెప్పి ఆస్పత్రికొచ్చి తన కష్టం తీరినాదని, డబ్బులు ఇస్తానన్నా అవసరం లేదని వెళ్ళిపోనాది. ఆనక నా బిడ్డ బొట్టు సెరుపుకున్నాదని దానికి తెలియదు. తెలుసుకుండే లోపే దాన్ని సంపుతాన్రా కుంభుడు. సంతోషంగా ఈ ఇంటికి వచ్చి నా బిడ్డని సుఖపెడతాడనుకున్నవాడు ఆస్పత్రిలోనే సచ్చినాడు. అదే ఆస్పత్రిలో ఆ పార్వతి కూడా సావాలా? అది ఇయ్యాలే జరగాల. దాన్ని మందులు గాని, డాక్టర్లు గాని, ఆ దేవుడు గాని, మనుషులు గాని ఎవ్వరూ కాపాడలేరని నిరూపించాలంటే ఆ పార్వతి ప్రాణాన్ని నేనే తీయాలా? ఏ నిమిషానికి ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. దేవుడి మీద భారం వేసం భవాని. ఏం జరుగుతుందో చూడాలి. స్పృహలో లేని పార్వతికి డెలివరీ చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పిట్టకు జన్మనిస్తున్నానన్న విషయం కూడా తనకి తెలియదు. అమ్మా అమ్మ, పార్వతి క్షేమంగా ఉండాలమ్మా. క్షేమంగా ఉంటుందమ్మా. పార్వతికి ఏం కాదు. క్షేమంగానే ఉంటుంది. ఉంటుంది నాన్న. నువ్వు కంగారు పడుకో. నువ్వు ధైర్యంగా ఉండు.
వాటర్ డిశ్చార్జ్ అవుతూనే ఉంది. డెలివరీ చేయడం లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. డాక్టర్, చెన్నై హాస్పిటల్లో ఇలాంటి క్రిటికల్ కేసుకి నేను అటెండ్ అయ్యాను. మజిల్ కంప్రెషన్ కోసం నర్వల్ సిస్టమ్కు మెడిసిన్ ఇవ్వకుండా అబ్డామిన్ పెల్వస్ ఏరియాలో ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశా డాక్టర్. అది కూడా రిస్కే. బట్ వేరే ఆప్షన్ లేదు డాక్టర్. డిలే చేస్తే పేషెంట్ ప్రాణాలు పోతాయి, బిడ్డ కూడా మనకు దక్కదు. ఓకే, ఇంజెక్షన్ ఇవ్వండి. ఆందోళన పడకండమ్మా. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు సిద్ధాంతి గారు. వారసునిస్తానని చెప్పిన పార్వతి చావు బతుకుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి. ఆ శివాజ్ఞ లేకుండా ఏదీ పుట్టదు గిట్టదు తల్లి. మీరు ఎదురు చూస్తున్న ఆ వారసుడు మిమ్మల్ని చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ అయ్యేలా ఉంది. టేక్ కేర్. అమ్మా, బేబీ సౌండ్స్. డాడ్, బేబీ బేబీ సౌండ్స్. పండంటి మగబిడ్డ పార్వతి. పార్వతి కళ్ళలోంచి కన్నీటి చుక్కలొచ్చాయంటే కోమాలోంచి బయటకొస్తుందని అర్థం. పార్వతి, పార్వతి, నీకు బాబు పుట్టాడు. పార్వతి, చూడు పార్వతి. డాక్టర్, పార్వతిని ఒకసారి. పార్వతి, 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 పార్వతి. నర్స్, పార్వతిని బెడ్ మీదకి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. శ్యామల, పద. ఓకే. అక్క, బాబక్క, బాబు. సిస్టర్, బాబు ఇలా ఇవ్వండి. వారసుడు వచ్చాడు, వారసుడు వచ్చాడు. అమ్మా, పెద్ద బాబు, జాగ్రత్త నాన్న.
పార్వతికి ఇప్పుడు ఎలా ఉంది? షీఈస్ ఫైన్. బాబు కడుపులో నుంచి బయటకొస్తూనే పార్వతిని కోమాల నుంచి బయటకొచ్చేలా చేశాడు. ఈ బిడ్డకు మీరు రుణపడి ఉండాలి సార్. పార్వతి స్పృహలోకి వచ్చిందా? మాట్లాడుతుందా? ఇంకా లేదు. న్యూరో స్టిమ్యులేషన్ డిటెక్ట్ అవుతుంది. కాసేపట్లో తను కూడా కోలుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బుజ్జిగాడు ఎంత బాగున్నాడు, అచ్చం నానమ్మలాగే ఉన్నాడు. పెదబాబులా ఉన్నాడు కదా? కాదు, పార్వతిలా ఉన్నాడు. లేదమ్మా, నిజంగా నీలానే ఉన్నాడు. శంకరా, ఈ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం స్వామి. శంభో శంకరా. డాక్టర్, చేతి కదలికల్ని గమనించారా? అవును శ్యామల, షీఈస్ రెస్పాండింగ్ బట్ అన్కాన్షియస్. డాక్టర్ రిపోర్ట్స్. డాక్టర్, నేను చూస్తాను. డాక్టర్, గుడ్ న్యూస్. ఎంజియోగ్రామ్ పాజిటివ్ గానే ఉంది. అంటే బ్రెయిన్ డెడ్ కాలేదు. అవునా? ఇటివ్వు. ఎస్ శ్యామల, అంటే పేషెంట్ త్వరలోనే కోలుకుంటుంది. డాక్టర్, దేవగారికి చెప్తారా వెళ్ళి? నేను చెప్తాను. మిస్టర్ దేవా. డాక్టర్, డబుల్ కంగ్రాట్స్. మీ ప్రేమ, మీ నమ్మకమే పార్వతిని తిరిగి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాయి. మరి కొద్దిసేపట్లో తను కూడా స్పృహలోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నేను పార్వతిని చూడొచ్చా? వెళ్ళండి. బలవంతంగా తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. అలాగే డాక్టర్. ఓకే. అమ్మా చూసిరా, చూసుకోమ్మా, పట్టుకోండి, జాగ్రత్తమ్మా. నా మనవడు వాళ్ళమ్మ ప్రేమని చూడాలని కోమాల నుండి బయటపడేశాడు. అవునక్క, మన యువరాజు పర్ఫెక్ట్ బాయ్. రండి దేవగారు, మీ భార్యని విష్ చేయండి. పార్వతికి కంగ్రాట్స్ చెప్తే నాకు కూడా తన సేమ్ టు యూ అని చెప్తుంది అనుకున్నాను, కానీ ఇంకా కోలుకోలేదు. రేపటి నుంచి తను ఎలా మాట్లాడుతుందో మీరే చూస్తారుగా. పార్వతి, మన బిడ్డను నువ్వు చూడాలి, ఎత్తుకోవాలి, నీ ప్రేమను పంచాలి. త్వరగా కళ్ళు తెరిచి నీ సంతోషాన్ని మా అందరితో షేర్ చేసుకో. తప్పకుండా. తను ఇప్పుడేం చెప్పలేదు కాబట్టి తన మనసులో మాటని నేను చెప్తున్నాను.